ఢిల్లీలో ఎర్రకోట, ఇండియా గేట్ అవన్నీ చూసి పానీపూరి తినడానికి వెళ్ళాం. అసలు ఢిల్లీలో పానీపూరి ఎంతో తెలుసా? ఎంత? 50 రూపాయలకి 10 పానీపూరీలు వస్తాయి. హైదరాబాద్లో అయితే 50 రూపాయలకి 20 పానీపూరీలు వస్తాయి. మా అమ్మమ్మ ఊరు తెనాల్లో అయితే 50 రూపాయలకి 40 పానీపూరీలు వస్తాయి. అన్నా తీరా లాస్ ఏంజలస్ వస్తే $4కి 6 పానీపూరీలు వస్తాయి. దాని పైగా పండుగ కట్టాలి. నేను ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్ళాను. ఆగ్రాలో తాజ్మహల్ చూశాను. తాజ్మహల్ చాలా బాగుంది. నేను ఒక తాజ్మహల్ బొమ్మ కొన్నాను. మా అమ్మ భలే బేరం చేసింది. 1000 రూపాయల బొమ్మ 200కే కొనింది. శ్రియా, మీరేం చేశారు వేసవి సెలవుల్లో? మేము వేసవి సెలవుల్లో వెళ్ళలేదు. క్రిస్మస్కి వెళ్ళి సంక్రాంతి దాకా ఉన్నాము. మా ఊరిలో సంక్రాంతికి బొమ్మల పురుగు, భోగి పళ్ళు, పేరెంటాలతో చాలా సంతోషంగా గడిపించింది. మా వీధిలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. నేను గంగిరెద్దు హరిదాసును కూడా చూశాను. హరిదాసు? ఓ, నాకు వాళ్ళకి బియ్యం వేయడం చాలా ఇష్టం. ఒకసారి ఏమైందో తెలుసా? హరిదాసుకి బియ్యం వేసి ఇంకా కావాలా అని అడిగాను. హరిదాసుకి చాలా సంతోషం కలిగింది. హరిదాసుకి మళ్ళీ బియ్యం వేశాను. ఇంతలో అమ్మ వచ్చి కోపడింది. ఈ పెద్దవాళ్ళు ఏంటో ఆంటీలు అంకులు వస్తే వేసుకోండి, ఇంకా వేసుకోండి అని అంటారు. నేను చేస్తే కోపడతాను. గంగిరెద్దు అంటే గుర్తొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయో. వాటికి బుల్లి బుల్లి దూడలు కూడా ఉంటాయి. ఎంత ముద్దుగా ఉంటాయో. రోజంతా వాటితోనే ఆడుకోవాలనిపిస్తుంది. కానీ అమ్మ మాత్రం వాటి వల్ల దోమలు వస్తున్నాయని చెప్తుంది. అసలు అందరూ కుక్క బదులు ఒక ఆవు పెంచుకోవచ్చు కదా. అవును, అదే మంచిది. అవునే అయితే ప్రతిరోజు వాకింగ్కి తీసుకువెళ్ళనక్కర్లేదు. మా అమ్మ నా పుట్టినరోజుకి ఒక కుక్కని తెచ్చుకున్నామని నేను ఒక ఆవుని కొనమని అనుకున్నాను. అప్పుడు అందరూ మా ఆవు పాలు తాగొచ్చు. నేను భారతదేశం వెళ్ళినప్పుడు ఆటోలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. మా తాతగారు పల్లెటూరులో అయితే బోల్డన్ని ఆటోలు ఉంటాయి. ఒకరోజు సినిమాకి వెళ్దామని పొరపాటున ఆటో ఎక్కాం. ఆ ఆటోపై ఎంతమంది ఎక్కించాడో ఊహించండి. ఎంతమంది? ఇద్దరా? కాదు. ఆరుగురా? కాదు, 16 మందిని. అప్పటి నుంచి నా కష్టాలన్నీ మొదలైపోయింది. ఆటో వెళ్తుంది కానీ డ్రైవర్ ఎవరో కనపడలేదు. దానిపైగా 2 కప్ప కావాలన్నాయి. ఎప్పుడు పడిపోతామా అని భయం కొట్టేసి దేవుడా 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 దండం పెట్టుకున్నా. నేను దిగిన తర్వాత ఆటో మీద పెద్దగా ఇంగ్లీష్లో రాసింది ఓన్లీ ఫర్ 4 అని. నా కోపం వచ్చేసి ఆ పైన అడిగా, ఏంటి ఆటో మీద ఓన్లీ ఫర్ 4 అని ఇంగ్లీష్లో రాసింది కదా, నువ్వు ఎందుకు 16 మందిని ఎక్కించావు? అప్పుడు వాడు ఏం చెప్పాడంటే, నాకు ఇంగ్లీష్ రాదు కదా అందుకనే 14 మందిని ఎక్కించావు. నేను ఆ రోజు నుంచి ఆటో ఎక్కడ ఎక్కలేదు. ఇంకా నా జీవితంలో ఎక్కడ ఎక్కను. ఒకసారి మేము మార్నింగ్లో భోపాల్ వెళ్తున్నాం. మా తమ్ముడు సంతోషంగా భోపాల్ అని వస్తున్నాడు. అమ్మ నాన్న ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు ఏరో హోస్టర్స్ వచ్చి బీ సైలెంట్ అని చెప్పింది. అప్పుడు మా తమ్ముడు భోపాల్ అని నడవడం మొదలుపెట్టినాడు. ఒకసారి నేను మా మామయ్య తిరుపతి వెళ్ళాను. అక్కడ నేను తగ్గిపోయాను. అన్ని గుండ్లు మధ్యలో మా మామ గుండు కలిసిపోయి కనుక్కోలేక చాలా భయం వేసింది. నువ్వేం చేసావు? మా మామ చొక్కా చూసి కనిపెట్టాను. మన వేసవి సెలవులు బాగా గడిచినట్టున్నాయి. వచ్చేసారి కొన్ని కబుర్లు చెప్తుందాం. వీళ్ళ వేసవి సెలవుల గురించి మనకి చెప్పిన ఈ పిల్లలు అనీష్ కాట్రగడ్డ, ఉపమానం సంకేపల్లి, శ్రీయాన్స్ యార్లగడ్డ, శ్రియా కొత్త, సాయి సాహిబ్ భీమవరపు, మనీష్ బుద్ధ,
శ్రీరామ్ కొత్త, శ్రీజ రవిలశెట్టి.